పరిష్కారం చూపుతామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా తొలి అడుగు వేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న తెలంగాణ పట్టాదారు పుస్తకాలు యాజమాన్య హక్కుల చట్టం 2020 స్థానంలో కొత్తగా ఆర్ఓఆర్ 2024ను తీసుకొచ్చేందుకు ముసాయిదా సిద్ధం చేసింది. ప్రజల అభ్యంతరాలు కోరుతూ CCLA వెబ్సైట్లో ఉంచింది. రేవంత్ సర్కార్ తీసుకురానున్న ఈ కొత్త చట్టం ధరణి కారణంగా తలెత్తిన సమస్యలకు పరిష్కారం చూపుతుందా? ప్రజల ఇబ్బందులను తీరుస్తుందా? ఆర్ఓఆర్ 2024 ముసాయిదా చట్టంలో ఉన్న సానుకూలతలు ఏంటి? ఈ అంశాలపైనే ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ధరణి పోర్టల్తో ఏర్పడిన సమస్యలన్నింటికీ పరిష్కారం చూపే దిశగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకురానుంది తెలంగాణ సర్కారు. ప్రతి కమతానికి ప్రత్యేక నెంబర్తో భూదారి ఇవ్వడంతో పాటు హక్కుల చిక్కులకు శాశ్వత పరిష్కారం చూపనుంది. ఈ చట్టం విషయంలో ప్రతి ఒక్కరి నుంచి సలహాలు సూచనలు కోరుతూ ప్రజాభిప్రాయం కోసం వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది రేవంత్ సర్కార్. తెలంగాణలో భూముల హక్కులకు సంబంధించి నెలకొన్న చిక్కులను శాశ్వతంగా తొలగించేందుకు కీలక ముందడుగు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రంలో అమలులో ఉన్న తెలంగాణ పట్టాదారు పాస్ పుస్తకాలు యాజమాన్య హక్కుల చట్టం 2020 స్థానంలో ఆర్ఓఆర్ 2024ను తీసుకొచ్చేందుకు ముసాయిదా సిద్ధం చేసింది. ది తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ బిల్ 2024 ముసాయిదాను ఇటీవలే భూపరిపాలన ప్రధాన కమిషనర్ CCLA వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. దీనిపై అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి చట్టంలో మార్పులు చేర్పులు చేయనున్నట్లు వెల్లడించారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏదైతే ఈ ధరణి చట్టం 2020లో ఏర్పరిచిన చట్టాన్ని పాత చట్టాలన్నిటిని క్రోడీకరించి చివరికి 2020లో ఉన్న చట్టంలో ఉన్న మంచి అంశాలను కూడా సేకరించి ఒక మోడల్గా ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా సుమారు 18 రాష్ట్రాలు పర్యటించి పాత చట్టాలు క్షుణ్ణంగా చదివి ఒక రోల్ మోడల్ కొత్త చట్టాన్ని డ్రాఫ్ట్ చట్టాన్ని తయారు చేయడం జరిగింది. అధ్యక్ష, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో భూముల సమస్యలు పరిష్కరించేందుకు కొత్తగా ఆర్ఓఆర్ 2020 చట్టం తీసుకువచ్చింది. ప్రస్తుతం అదే అమల్లో ఉంది. దీనివల్లే రైతులకు ఎన్నో సమస్యలు తలెత్తాయి. వేల సంఖ్యలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీనిపై ఎన్నికల ముందే PCC చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అమల్లో ఉన్న ఆర్ఓఆర్ 2020 చట్టంతో పాటు ధరణి పోర్టల్తో ఏర్పడిన సమస్యలన్నింటికీ పరిష్కారం కల్పిస్తామన్నారు. నాడు చెప్పినట్లుగానే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో హస్తం ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పట్నుంచి ధరణికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి, ఎలా చేయాలన్న దానిపై నిపుణులతో చర్చించింది ప్రభుత్వం. కమిటీ వేసింది. చివరకు సరికొత్త రెవెన్యూ చట్టం తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. ధరణిని ఏర్పాటు చేసేటప్పుడు సుమారు ఆ పేరుతో 100 రోజులు ఏ ట్రాన్సాక్షన్స్ జరగలేదు. అధ్యక్ష, ఎప్పుడైనా ఏ చట్టము తేవాలన్నా ఏ కొత్త కార్యక్రమం చేపట్టాలన్నా ట్రయల్గా మోడల్గా ఏదో ఒక మండలంలోనో ఒక నియోజకవర్గంలోనో శాంపుల్గా పెడతారు. అధ్యక్ష, అలా పెట్టకుండా సర్వం నాకే తెలుసు అని ఏ ఒక్కళ్ళు చెప్పినా వినకుండా ఆనాడు నేను కూడా అటుపక్షాన్నే ఉన్న. అధ్యక్ష, ఇక్కడున్న పెద్దలందరికీ కూడా తెలుసు, ఎవరు చెప్పినా వినేది లేదు. ఆనాడున్న ఆ పెద్ద ఆయన, వారికి తొత్తుగా ఉన్న ఆనాటి ముఖ్య అధికారి ఇద్దరు కూర్చొని చేసిందే చట్టం, ఇద్దరు కూర్చొని చేసిందే న్యాయం. ఇదెట్లా అధ్యక్ష? భూమి చట్టాల వ్యవహారాల్లో నిపుణుడు సునీల్ కుమార్ కు ప్రత్యేక బాధ్యతలు అప్పగించింది. ఆయనతో పాటు CCLA నవీన్ మిఠల్, CMRO ప్రాజెక్టు డైరెక్టర్ వి లచ్చిరెడ్డి కొత్త చట్టం రూపకల్పనలో భాగస్వాములయ్యారు. 18 రాష్ట్రాల్లో అమల్లో ఉన్న ఆర్ఓఆర్ చట్టాలను అధ్యయనం చేసి వాటిలో తెలంగాణకు మేలు చేకూర్చే అంశాలను స్వీకరించారు. మొత్తం 23 పేజీలతో ముసాయిదా చట్టాన్ని రూపొందించారు. ఇందులో అనేక అంశాలను జోడించారు. తెలంగాణకు 1936, 1948, 1971, 2020లో చేసిన ఆర్ఓఆర్ చట్టాలున్నాయి. వాటి అమలులో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని
కొత్త చట్టం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకున్నారు. అవినీతి పెద్ద వాళ్ళందరూ కూడా దీన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యంగా హైదరాబాద్ నగరం జిల్లా కేంద్రాల్లో దీన్ని అడ్డం పెట్టుకుని అమాయకులు అయినటువంటి వాళ్ళని పక్కన నెట్టేసి అక్కడ ఉన్నటువంటి ఆ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళతో తను ఒక ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళిపోయి ఈ భూమి తనదే అని చెప్పి స్లాట్ బుక్ చేసుకుంటే వాళ్ళకు వచ్చేసినాయి. మీరు అందుకనే నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా దీనిపైన విచారణ చేయాలి. విచారణ అంటే ఇది ఒక ప్రాంతమో ఒక చోటో ఒక జిల్లానో కాదు, ఇది అన్ని చోట్ల జరిగింది. ఎక్కడెక్కడ ఎవరి భూములు ఎక్కడికి పోయినాయి, ఎంత భూములు పోయినాయో ఇది ఒక సమగ్ర విచారణ చేస్తే అప్పుడు ఇందులో కల్పిట్స్ ఎవరి భూములు ఎవరు తిన్నారు, ఎంత అవినీతి జరిగింది. ఎందుకంటే ఆనాడు చెప్పారు 2 లక్షల కోట్ల అవినీతి అని. అసలు ఎంత వాస్తవం, ఇవన్నీ బయటకు రావాలంటే ఖచ్చితంగా సమగ్ర విచారణ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందుకని వాళ్ళ మెయిన్ పర్పస్ అవినీతి రహిత అనేది అక్కడే ఫెయిల్ అయిపోయింది అధ్యక్ష. అలాగే భూముల సర్వే అంటే మరింత కన్ఫ్యూజ్ అయిపోయారు. మరింత మామూలు కన్ఫ్యూజన్ కాదు. నా భూమి పక్కనానికి పడిపోయింది, ఆ పక్కనాని భూమి ఇంకో పక్కనానికి పడిపోయింది. అదేంటే కంప్యూటర్ తప్పులు చేస్తే ఆ భూములు మళ్ళీ సరి చేసుకోవాలంటే మళ్ళీ ఎక్కడ పోవాలి? కలెక్టర్కి కూడా అప్పుడు అధికారం లేదు. ఒకవేళ ఉన్న కలెక్టర్ దగ్గర ఒక ఆపరేటర్ ఉంటారు, ఆ ఆపరేటర్ ఓపెన్ చేస్తే తప్పితే దానిలో విషయం తెలవదు. మరి అయినా కూడా కలెక్టర్ కూడా సరి చేయలేడు అధ్యక్ష. ఆ భూములు మళ్ళీ సరిచేసి నా భూమి ఇంకోళ్ళకి పోతే నా భూమి నాకు రావడానికి అవకాశం లేదు, మళ్ళీ కోర్టుల దగ్గరికి వెళ్లాల్సి వచ్చేది. ఆ విధమైనటువంటి పెద్ద కన్ఫ్యూజన్ ఏమి సరిచేద్దాం అనుకున్నారో అంతకంటే పెద్ద కన్ఫ్యూజన్ జరిగిందని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి స్థలాల సర్వేకు సంబంధించి కొత్త పథకానికి కేంద్రం ఇప్పటికే నియమావళి రూపొందిస్తోంది. భవిష్యత్తులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చే మార్పులకు అనుగుణంగా చట్ట సవరణలు చేయాల్సిన అవసరం లేకుండా అమలు చేసే వెసులుబాటు కల్పించారు. ప్రస్తుత సమస్యలు రాబోయే అవసరాలకు మార్గం చూపేలా సెక్షన్లు ఏర్పాట్లు చేశారు. ముసాయిదా బిల్లుకు సంబంధించి ప్రజల నుంచి రెవెన్యూ శాఖ సలహాలు సూచనలు కోరింది. ఈ నెల 23 వరకు అభిప్రాయాలు తెలియజేసేందుకు అవకాశం కల్పించింది. ఇందుకోసం CCLA వెబ్సైట్ తో పాటు ROR 2024 పేరుతో ఓ ఈమెయిల్ ను అందుబాటులోకి ఉంచింది. ఎవరైనా సూచనలు సలహాలు ఈ వెబ్సైట్ ద్వారా లేదంటే మెయిల్ ద్వారా పంపవచ్చని తెలిపింది. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఒక ప్రజాస్వామ్యయుతంగా ఒక ముసాయిదా తయారు చేసి ఎవరి కోసం అయితే చట్టం వస్తుందో వాళ్ళ అభిప్రాయాల కోసం పంపటం, ఒక 21 రోజుల పాటు గడువిచ్చి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం చాలా సంతోషం. ఇక ఈ చట్టం విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా 3-4 అంశాలు ఉన్నాయి చట్టంలో. ఒకటి, ధరణి స్థానంలో ఒక కొత్త ROR రికార్డు తయారు చేసుకోవటము, రికార్డులో తప్పులు ఉంటే సవరించుకోవడం కోసం ఇందులో వెసులుబాటు కల్పించడం జరిగింది. మ్యూటేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొంత మార్పు చేర్పులు చేసుకుంటూ తహసీల్దార్ని RDOకి కొన్ని అధికారాలు ఇస్తూ మార్పులు వచ్చినాయి. అంతేకాకుండా కొత్తగా ఆబాదీ భూములకి కూడా రికార్డు తయారు చేసి వాళ్ళకు కూడా పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం ఈ చట్టంలో ఉంటుంది. కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో ఎలాంటి రికార్డు లేకుండా. వ్యవసాయ భూములకు రికార్డు ఉంది కానీ ఆబాదీ గ్రామ కంటాలకు రికార్డు లేదు. ఈ చట్టం వస్తే కనుక వాటికి కూడా రికార్డు తయారవుతుంది. అన్నిటికంటే కీలకంగా రెవెన్యూ రికార్డులో తప్పులుంటే ఈ రోజున కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే రెవెన్యూ రికార్డుల పొరపాట్ల సవరణ కోసం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. రెవెన్యూ యంత్రాంగమే సవరణ చేయడం కోసం అప్పీలు రివిజన్ మెకానిజం ఇందులో ఉంచడం జరిగింది. దాదాపుగా 18 రాష్ట్రాలలో ఉన్న ROR చట్టాలను అధ్యయనం చేసి తెలంగాణలో ఇదివరకు వచ్చిన 4 ROR చట్టాలను కూడా దృష్టిలో పెట్టుకొని 1936 నుంచి ఇప్పటిదాకా ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త చట్టం ముసాయిదా తయారైంది. కాబట్టి ప్రజలందరూ ఈ చట్టాన్ని చర్చించాలి. ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఈ చట్టంలో ఇంకేమైనా మెరుగుంటే బాగుంటుందో సూచనలు వస్తే రాబోయే రోజుల్లో ఒక మంచి చట్టం వచ్చే అవకాశం ఉంది. ఇంత గొప్ప ఇనిషియేటివ్ తీసుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ మంత్రి గారిని ప్రత్యేకంగా రైతాంగం తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. కొత్త చట్టంలో భాగంగా 3 అంచెల అప్పీలేట్ అథారిటీలను నియమించనున్నారు. తహసీల్దార్ RDOల మ్యూటేషన్లు, అభ్యంతరాలు, ROR రికార్డుల్లో తప్పులుంటే వాటిపై మొదటి అప్పీలుపై రివిజన్ అధికారాలు కలెక్టర్ లేదా అదనపు కలెక్టర్కి, రెండో అప్పీల్పై CCLకు, మూడో అప్పీల్పై ప్రభుత్వానికి దాఖలు పరుచుతారు. వీటితో పాటు మరిన్ని కీలకమైన అంశాలను ఇందులో చేర్చారు. ఈ స్థానంలో కొత్తగా ROR ముసాయిదా బిల్లు 2024ను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. సరే, మరి అందులో ఏ అంశాలున్నాయి? బీఆర్ఎస్ సర్కార్ తీసుకొచ్చిన ధరణిలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు ఇది ఎంత మేరకు ఉపయోగపడుతుంది? కొత్త చట్టంపై మేధావులు, నిపుణులు ఏమంటున్నారు? ది
తెలంగాణ రికార్డ్ ఆఫ్ రైట్స్ బిల్ 2024 ముసాయిదాలో అనేక కీలక అంశాలున్నాయి. ప్రధానంగా హక్కుల రికార్డులు స్పష్టంగా ఉండేందుకే ఈ కొత్త చట్టాన్ని తీసుకొస్తోంది తెలంగాణ సర్కార్. సాధారణంగా రైతులతో పాటు ప్రభుత్వ అవసరాలు తీరాలన్నా, సమస్యలు పరిష్కారం కావాలన్నా భూమి హక్కుల రికార్డులు స్పష్టంగా ఉండాలి. అదే సమయంలో టైటిల్ ఇచ్చే బాధ్యత మాత్రం ప్రభుత్వానిదే. కానీ ROR 2020 వచ్చాక అనేక సమస్యలు తలెత్తాయి. కోర్టుల్లో కేసులు దాఖలయ్యాయి. ఇందుకు కారణం ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం ప్రకారం భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో మార్పులకు వీలులేదు. వాస్తవానికి ఏ ROR చట్టంలోనైనా 3 కీలక అంశాలుంటాయి. హక్కుల రికార్డును తయారు చేయడం, ఎవరికి ఏ విధంగా హక్కులు సంక్రమించినా వాటిని రికార్డుల్లో నిక్షిప్తం చేయడం, తప్పులు ఉంటే సవరించడం లాంటివి ప్రధానమైనవి. 2020 నాటి ప్రస్తుత చట్టంలో వీటిలో ఏ ఒక్కదానికి అవకాశం లేదు. ఇలాంటి వేళ తీసుకురానున్న ఈ కొత్త చట్టంలో రైతులు, భూ యజమానులు కోర్టులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రికార్డుల తయారీలో వెసులుబాటు కల్పిస్తున్నారు. గౌరవ రెవెన్యూ మంత్రి గారు ఈ మధ్యలోనే అసెంబ్లీలో వారు ప్రకటించారు, ఏదైతే రైతాంగం ధరణికి సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటున్నారో, భూమి రికార్డులకు సంబంధించి భూమి ఉన్న పాస్ పుస్తకాలు లేకపోవటం, రికార్డులు నమోదు కాకపోవటం, ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలి అంటే 2020లో చేసిన ROR చట్టాన్ని మార్చుకుంటూ కొత్త చట్టం తేవాలనే అభిప్రాయానికి వచ్చిన నేపథ్యంలో గౌరవ రెవెన్యూ మంత్రి గారు అసెంబ్లీలో ప్రకటన చేస్తూ ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేసి ప్రజల అభిప్రాయం తీసుకోవడం కోసం ప్రజల ముందట ఉంచడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, 1971లో ఉన్న ROR చట్టాన్ని రద్దు చేసుకుంటూ 2020లో ఒక కొత్త చట్టం వచ్చింది. ఆ చట్టం ఆధ్వర్యంలోనే ధరణి వెబ్ పోర్టల్ నిర్వహణ, ఈ రికార్డు నిర్వహణ జరుగుతూ వస్తుంది. కొన్ని లక్షల మంది ఈ ధరణి సమస్యలతో బాధితులు ఉన్నారు. ఒక అంచనా ప్రకారం ప్రతి గ్రామంలో 200 నుంచి 300 మంది కుటుంబాలు ధరణికి ఎక్కకనో, ధరణికి ఎక్కినా సరే అందులో తప్పులు ఉండటం వల్ల చిక్కులు ఎదుర్కొనే సందర్భంగా ఈ ప్రభుత్వం రాగానే ఒక కమిటీ వేసి, కమిటీ సూచనల మేరకు, కమిటీ చాలా రకాల సూచనలు చేసింది. ఒక ప్రధానమైన సూచన ఏంటంటే చట్టం మారాలి అని. ఆ మేరకు ఒక కొత్త ముసాయిదా చట్టం తయారైంది. ఇప్పుడు ఆ చట్టాన్నే ప్రజల అభిప్రాయాలు తీసుకోవడం కోసం చర్చకు ఉంచడం జరిగింది. ఇందులో 2 మాటలు మాత్రం ప్రధానంగా ప్రస్తావించాలి. ఎప్పుడైనా సరే చట్టం వచ్చే ముందు ప్రజలందరినీ సంప్రదించి, ఎవరి కోసమైతే చట్టం రావాలో వాళ్ళని సంప్రదించి చట్టం చేసే సాంప్రదాయం ఈ మధ్యలో కనుమరుగైపోయింది. పార్లమెంటు నాకు గుర్తుండి 2006లో అటవీ హక్కుల చట్టం వచ్చినప్పుడు ఇట్లాంటి ప్రయత్నం జరిగింది. చట్టం పార్లమెంట్ చేయకముందే ప్రజల్లో ఉంచి ప్రజల సూచనలు తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రుణ అర్హత కార్డుల చట్టం, కౌలుదారుల కోసం 2011లో ఒక చట్టం వచ్చినప్పుడు ఇట్లాంటి ప్రక్రియ జరిగింది. అప్పుడున్న ప్రభుత్వం గ్రామాలకు కూడా, మండలాలకు కూడా చట్టాన్ని ముసాయిదాన్ని పంపించి అభిప్రాయ సేకరణ తర్వాతనే అసెంబ్లీలో చట్టం చేశారు. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఒక ప్రజాస్వామ్యయుతంగా ఒక ముసాయిదా తయారు చేసి ఎవరి కోసమైతే చట్టం వస్తుందో వాళ్ళ అభిప్రాయాల కోసం పంపటం, ఒక 21 రోజుల పాటు గడువిచ్చి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడం చాలా సంతోషం. ఇక ఈ చట్టం విషయానికి వచ్చినట్లయితే ప్రధానంగా 3-4 అంశాలు ఉన్నాయి చట్టంలో. ఒకటి, ధరణి స్థానంలో ఒక కొత్త ROR రికార్డు తయారు చేసుకోవటము, రికార్డులో తప్పులు ఉంటే సవరించుకోవడం కోసం ఇందులో వెసులుబాటు కల్పించడం జరిగింది. మ్యూటేషన్, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కొంత మార్పు చేర్పులు చేసుకుంటూ తహసీల్దార్ని, RDOకి కొన్ని అధికారాలు ఇస్తూ మార్పులు వచ్చినాయి. అంతేకాకుండా కొత్తగా ఆబాదీ భూములకి కూడా రికార్డు తయారు చేసి వాళ్ళకు కూడా పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం ఈ చట్టంలో ఉంటుంది. కొన్ని వేల గ్రామాలు ఉన్నాయి తెలంగాణలో ఎలాంటి రికార్డు లేకుండా. వ్యవసాయ భూములకు రికార్డు ఉంది కానీ ఆబాదీ గ్రామ కంటాలకు రికార్డు లేదు. ఈ చట్టం వస్తే కనుక వాటికి కూడా రికార్డు తయారవుతుంది. అన్నిటికంటే కీలకంగా రెవెన్యూ రికార్డులో తప్పులుంటే ఈ రోజున కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ చట్టం కనుక అమల్లోకి వస్తే రెవెన్యూ రికార్డుల పొరపాట్ల సవరణ కోసం కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. రెవెన్యూ యంత్రాంగమే సవరణ చేయడం కోసం అప్పీలు, రివిజన్ మెకానిజం ఇందులో ఉంచడం జరిగింది. దాదాపుగా 18 రాష్ట్రాలలో ఉన్న ROR చట్టాలను అధ్యయనం చేసి తెలంగాణలో ఇదివరకు వచ్చిన 4 ROR చట్టాలను కూడా దృష్టిలో పెట్టుకొని 1936 నుంచి ఇప్పటిదాకా ఉన్న అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త చట్టం ముసాయిదా తయారైంది. కాబట్టి ప్రజలందరూ ఈ చట్టాన్ని చర్చించాలి. ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఈ చట్టంలో ఇంకేమైనా మెరుగుంటే బాగుంటుందో సూచనలు వస్తే రాబోయే రోజుల్లో ఒక మంచి చట్టం వచ్చే అవకాశం ఉంది. కొత్తగా తాత్కాలిక భూదార్, శాశ్వత భూదార్ అనే 2 విధానాలను చట్టం ద్వారా అమల్లోకి తేనున్నారు. ఇందులో భాగంగా ప్రతి కమతానికి ఒక ప్రత్యేక భూదార్ సంఖ్య కేటాయిస్తారు. తాత్కాలిక భూదార్ను రికార్డుల పరిశీలన ద్వారా ఇస్తారు. భూముల సమగ్ర సర్వే చేపట్టాక శాశ్వత భూదార్ ఇస్తారు. ఇక గ్రామీణ ఆస్తులను కూడా ROR చట్టం పరిధిలోకి తీసుకొస్తారు. గతంలో ఈ విధానం లేకపోగా ప్రస్తుతం కొత్తగా తీసుకొస్తున్నారు. ఈ ఆస్తులకు సంబంధించి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్లు మాత్రం సబ్ రిజిస్ట్రార్లు చేస్తారు. ఇందుకోసం రెవెన్యూ శాఖ వన్ టైం RORను రూపొందించనుంది. అయితే దీనిపై ఏవైనా అభ్యంతరాలు వ్యక్తమైతే అప్పీళ్లకు కలెక్టర్, CCLA అథారిటీలుగా ఉంటారు.
కొత్త చట్టం ద్వారా పహాణీ అప్డేట్ చేయనున్నారు. గతంలో ఈ విధానం ఉన్నా 2014 నుంచి పహాణీల అప్డేషన్ నిలిచిపోయింది. మళ్లీ ఈ విధానాన్ని తీసుకురానుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక సెక్షన్ 4లో కొత్తగా ఆర్ఓఆర్ రికార్డు రూపొందించుకోవడానికి, ఉన్నదానిని సవరించుకోవడానికి, అసలు ఆర్ఓఆర్లో ఎక్కని భూములను తీసుకురావడానికి అవకాశం ఉంది. సర్వే జరిగినా ఈ చట్టం మాత్రం అవకాశం కల్పిస్తుంది. మొత్తం 18 రకాలుగా భూమిపై హక్కులు సంక్రమించే అవకాశం ఉంది. మ్యూటేషన్ చేసే అధికారాలను తహసీల్దార్, ఆర్డీఓలకు అప్పగిస్తారు. కొనుగోలు, తనఖా, గిఫ్ట్లకు సంబంధించి తహసీల్దార్ రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ చేస్తారు. ఏమైనా అభ్యంతరాలుంటే మ్యూటేషన్ నిలుపుదల చేయవచ్చు. భాగ పంపకాలు, వారసత్వం, వీలునామా లాంటి వాటికి మ్యూటేషన్ చేసే అధికారం కూడా తహసీల్దార్కి అప్పగిస్తారు. విచారణ అనంతరమే దీన్ని చేపట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా దరఖాస్తు తిరస్కరిస్తే అందుకు సంబంధించిన కారణాలు తెలియజేయాల్సి ఉంటుంది. కోర్టు ఆర్డర్లు, సేల్స్ సర్టిఫికేట్, అసైన్డ్, లావుణీ ద్వారా భూమి సంక్రమిస్తే విచారణ చేసే అధికారం ఆర్డీఓలకు అప్పగిస్తారు. ఇక పాత ఆర్ఓఆర్ 2020 చట్టం ప్రకారం నిలిచిపోయిన 9 లక్షల సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి సెక్షన్ 6 వెసులుబాటు కల్పిస్తుంది. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల విచారణ అధికారిగా ఆర్డీఓ వ్యవహరిస్తారు. ఒకవేళ భవిష్యత్తులో కొత్తగా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించాలని భావిస్తే అప్లై చేసుకున్న నాటి నుంచి స్టాంప్ డ్యూటీ మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుంది. రెవెన్యూ సేవలను సులభంగా, పారదర్శకంగా అందించాలన్నదే మా లక్ష్యం అంటూ ధరణి పోర్టల్ తీసుకువచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. దీని ద్వారా రాష్ట్రంలో భూముల సమస్యలకు ఏ స్థాయిలో పరిష్కారం దొరికిందో ఇబ్బందులు అన్నీ వచ్చాయి. ఫలితంగా జిల్లా కలెక్టర్ల కార్యాలయాలు, కోర్టుల చుట్టూ ప్రజలు చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు ఇంతగా సమస్యలకు కారణమైన ధరణిలో ఉన్న సానుకూల అంశాలు ఏంటి, ప్రతికూల విషయాలు ఏంటి? రాష్ట్రంలో భూముల సమస్యలకు చక్కని పరిష్కారం అంటూ ఎంతో అట్టహాసంగా ధరణిని తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 2020 అక్టోబర్ 29న నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. రెవెన్యూ సేవలను అత్యంత సులభంగా, పారదర్శకంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఈ ధరణిని తీసుకొచ్చింది. వాస్తవానికి నిజాం పాలకుల హయాంలో మినహా ఆ తర్వాత రాష్ట్రంలో ఎప్పుడూ సమగ్ర భూ సర్వే నిర్వహించిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రులు మారుతున్నారు కానీ గజిబిజిగా ఉన్న భూముల సమస్యలు మాత్రం తీరలేదు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన కేసీఆర్ తొలుత సమగ్ర భూ సర్వేతో మొదటి అడుగు వేశారు. పావుగంటలో మ్యూటేషన్, 10 నిమిషాల్లో పట్టాదారు పాస్ పుస్తకం అనే నినాదంతో ధరణిని తీసుకొచ్చారు. ఎన్నో భారీ అంచనాలతో ధరణిని తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇబ్బందులొచ్చాయి. ఈ పోర్టల్ ప్రారంభించినప్పుడు భూముల అమ్మకాలు, గిఫ్ట్, ఫౌతీ, భాగాల పంపకాలకు సంబంధించిన సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తర్వాత ఒక్కో మాడ్యూల్ జత చేస్తూ వచ్చారు. ప్రస్తుతం 30 సేవలకు పైగా ధరణి ద్వారా లభిస్తుండగా ఇందులో భూముల లావాదేవీలు, సమస్యల పరిష్కారానికి సంబంధించినవే 25 వరకు మాడ్యూల్స్ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర భూభాగం విస్తీర్ణం 2,77,00,000 ఎకరాలుండగా అందులో 1,53,00,000 ఎకరాలు ధరణిలోకొచ్చింది. గతంలో భూ రికార్డులు మొత్తం ఎంఆర్ఓలు, వీఆర్ఓల చేతుల్లో ఉండేవి. దీంతో వాళ్లు చెప్పిందే వేదం అన్నట్లుగా పరిస్థితులుండేవి. కానీ ధరణి రాకతో ఆ పరిస్థితులు మారిపోయాయి. పోర్టల్ వచ్చాక భూమికి సంబంధించిన రికార్డులు ట్యాంపర్ చేసే అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా కొద్ది కాలంలోనే ధరణికి ఆదరణ పెరిగింది. ధరణితో అంతా మంచి జరుగుతోందా అంటే అలాంటిదేమీ లేదు. సమస్యలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు కొద్ది భూభాగంలో సమస్య ఉంటే ఆ భూమి ఉన్న సర్వే నెంబర్ మొత్తం బ్లాక్ అవుతోంది. దీని కారణంగా ఆయా సర్వే నెంబర్లలో ఎవరైనా రైతులు క్రయ విక్రయాలు చేయాలంటే కుదరని పరిస్థితి. ఇది ఒక మైనస్ పాయింట్.
జాయింట్ రిజిస్ట్రేషన్ భూములు కొనడానికి, అమ్మడానికి అవకాశం లేదు. అసలు ఇందుకు సంబంధించిన కాలం ధరణిలో లేదు. పొరపాటున ఏదైనా తప్పులు దొర్లితే సరిదిద్దుకునేందుకు ఛాన్స్ లేదు. ఫలితంగా తప్పుల సవరణ కోసం కలెక్టరేట్ ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరగాల్సిన పరిస్థితులు సర్వసాధారణంగా మారాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. ధరణి పోర్టల్లో ఉన్న మరికొన్ని లోపాలను చూస్తే కొత్త రిజిస్ట్రేషన్లకు లింకు డాక్యుమెంట్ల సమస్యలున్నాయి. ఎవరైనా సంస్థల తరపున భూములు కొనాలన్నా, అమ్మాలన్నా అందుకు అవకాశం లేదు. ప్రవాస భారతీయులు ఏ గుర్తింపు కార్డుతో కొనాలన్నదే మరో సందేహం. భూమి ఉన్న ఇంటి పెద్ద మరణించిన తర్వాత చట్టబద్ధమైన హక్కులు పొందడానికి వారసులకు తిప్పలు తప్పడం లేదు. సేల్ డీడ్ రద్దు చేసుకునే అవకాశం అసలే లేదు. ఇక జీపీఏ, ఏజీఏ ద్వారా భూముల అమ్మకాలకు అవకాశం లేకుండా పోయింది. వీటితో పాటు ల్యాండ్ డూప్లికేషన్ కారణంగా నివాస స్థలాలకు రైతు బంధు పథకం డబ్బులు పడడం మరో మైనస్ పాయింట్ అని చెబుతున్నారు బాధితులు. వాస్తవానికి ధరణి పోర్టల్ అమల్లోకొచ్చిన తర్వాత సమస్యలు ఒక్కొక్కటిగా బయటపడడం ప్రారంభించాయి. వాటిలో చాలా సమస్యలను పరిష్కరిస్తూ వచ్చినా ఇంకా మరికొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటి కారణంగా బాధితులు కోర్టులను ఆశ్రయించడం మొదలుపెట్టారు. ఇలాంటి కేసులు ఇప్పుడు 100లు దాటి వేలల్లోకి చేరాయి. ఫలితంగా తాము అధికారంలోకి వస్తే బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందుకు తగ్గట్లుగానే ఎలక్షన్లలో హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఓ కమిటీ వేసింది. కమిటీ నివేదిక ఇవ్వడం, రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురావడం లాంటి అంశాలను కాస్త పక్కన పెడితే భూ రికార్డుల సమస్యలు తీరాలంటే ఏం చేయాలన్నదే ఇప్పుడు ప్రధానమైన చర్చ. దీనిపైనే ప్రభుత్వం నియమించిన కమిటీకి పలు సూచనలు, విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. సామాన్యుల మొదలు మేధావుల వరకు ఎంతో మంది తమ ఆలోచనలు పంచుకున్నారు. వాటిలో కొన్నింటిని ఓసారి పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా భూములను రీసర్వే చేసి కొత్త రికార్డులను రూపొందించుకోవడం ఈ సమస్యకు శాశ్వతమైన పరిష్కారం అన్నది ఎక్కువ మంది వెల్లడించే అభిప్రాయం. ఈలోగా ప్రజల భాగస్వామ్యంతో ధరణిలో ఉన్న తప్పులను గుర్తించి ఆయా గ్రామాల్లో సదస్సులు నిర్వహించి రికార్డులను సరిచేయాలి. ప్రతి ఏటా అన్ని గ్రామాల్లో గ్రామ సభలు లాంటివి నిర్వహించి రికార్డుల్లో తప్పులుంటే వాటిని వెంటనే చక్కదిద్దేలా చర్యలు చేపట్టాలి. భూమి రికార్డులకు సంబంధించిన పూర్తి వివరాలను రైతులకు అందించడమే కాదు, వారికి ఆయా అంశాలపై పూర్తి అవగాహన కలిగేలా చూడాలి. భూమి యజమానికి తెలియకుండా కంప్యూటర్ రికార్డుల్లో ఎలాంటి మార్పులు, చేర్పులు చేయడానికి వీలుండకుండా చేయాలి. కేవలం ఇవే కాదు, ఇంత చేసినా ఏవైనా తప్పులు దొర్లినా, సమాచారం మార్చాల్సి వచ్చినా వాటిని సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించాలి. ఏ కొత్త చట్టం తీసుకువచ్చినా అంతిమంగా దాని లక్ష్యం సామాన్యులకు ఇబ్బంది కలిగించకుండా ఉండడమే. ఈ దిశగానే తాము తీసుకురానున్న ROR 2024 చట్టంతో తెలంగాణలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కలుగుతుందని రేవంత్ రెడ్డి సర్కారు భావిస్తోంది. మరి వాస్తవంలో అలా జరుగుతుందా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఇది వాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.